వెల్కమ్ టు 99 టీవీ నేను సాయి సుధా ఇక డీటెయిల్స్ చూద్దాం. మంచిర్యాల జిల్లాలో సింగరేణి కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాభాల వాటాను వ్యతిరేకిస్తూ శ్రీరాంపూర్ సింగరేణి ఏరియా ఎస్ఆర్పి భూగర్భ గనిపై నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టారు. ఈ నిరసనలో టీబీజీకేఎస్ రాష్ట్ర కార్యదర్శి సురేందర్ రెడ్డి, ఏరియా ఉపాధ్యక్షుడు పెట్టెం లక్ష్మణ్ పాల్గొన్నారు. ఒక్కొక్కరికి 3-4 లక్షలు వస్తాయని కార్మికులు సంతోషపడుతున్న సమయంలో అందులోకి వెళ్ళి డెవలప్మెంట్ ఫండ్స్ కింద తీసేస్తున్నామని ఒక ప్రకటన చేసి 2412 కోట్ల నుంచి కేవలం 33% అంటే 796 కోట్లు మాత్రం కార్మికులకు ఇస్తామనడం నిజంగా అత్యంత దారుణ విషయంగా సింగరేణి కార్మికులను ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మోసం చేస్తుందని చెప్పి ఈరోజు కార్మిక లోకమంతా కూడా కూస్తున్నది. చాలా ఆగ్రహావేశాలతో ఉన్నారు. మాకు వచ్చే లాభాల వాటా మాకు తప్పనిసరిగా ఇవ్వాలి. ఒకరోజు బావిలోకి వచ్చి చూడండి, లోపల గాలి లేని పరిస్థితిలో, మంచినీళ్ళు లేని పరిస్థితిలో ఎక్కడ లోపలికి పోతే బయటికి వస్తామో లేమో అని భయపడే పరిస్థితిలో ఉద్యోగం చేస్తున్న ఈ సింగరేణి కార్మికులంటే బార్డర్లో సైనికుల కన్నా ఎక్కువ అని అప్పటి ఉద్యమ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా మా వాటా మాకు ఇవ్వాల్సిందే అని ఈరోజు కార్మిక లోకం పాడుతుంది. కాబట్టి సింగరేణి కార్మికుల హక్కుల పరిరక్షణ కొరకే ప్రాంతీయంగా ఇక్కడ ఉన్న వాళ్ళం తెలంగాణ బుగ్గని కార్మిక సంఘంగా ఆవిర్భవించినాం. కాబట్టి వారికి పోరాటం చేయాల్సిన బాధ్యత మాదుందని నిన్న టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు మా యొక్క తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు సింగరేణి వ్యాప్తంగా కార్మికులకు నల్ల బ్యాడ్జీలు పెడుతూ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. రేపు రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం, ఆ తర్వాత సింగరేణి భవన్ హైదరాబాద్లో ముట్టడి కార్యక్రమం, ప్రజాప్రతినిధులు అందరూ సింగరేణి కార్మిక లోకం అంతా పోతుంది. సింగరేణి కార్మికుల యొక్క హక్కు కొరకు ఎన్ని రోజులైనా సమ్మెలు చేసిన సందర్భం ఉంది. ఇది మా హక్కు, బోనస్ అనేది మా హక్కు. కాబట్టి ఈ బోనస్ను 32% ఉన్నదాన్ని కనీసం అంతించినా బాగుండేది. దాన్ని 16.9% తీసుకురావడం కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దివాలా కోరతనానికి నిదర్శనంగా మేము భావిస్తున్నాం. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం సిద్ధించకముందు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ అంటే ఇచ్చేవాళ్ళు కాదు. ఎంతో కాలం అడగంగా ఉన్నదాన్ని ఇవ్వడానికి కింది మీద అయ్యేవారు. కానీ ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు సింగరేణి కార్మికుల పోరాట ఫలితమే ఎక్కువ వరకు తెలంగాణ ఉద్యమానికి ఊపందుకుందని చెప్పి తెలియజేశారు. కాబట్టి వారు నమ్ముతారు. కాబట్టి కార్మికులకు అడిగిన తడువుగా ఈ బోనస్ ఇవ్వడం అయితేనేమి, ఉచితంగా కరెంటు, ఏసీ సౌకర్యం ఇవ్వడం అయితేనేమి చెప్పుకుంటూ పోతే చాలా డిమాండ్లు ఉన్నాయి. అన్ని సింగరేణి కార్మికులు ఇచ్చిన సందర్భం ఉంది. కాబట్టి ఈరోజు తప్పనిసరిగా సింగరేణి కార్మికులకు జరుగుతున్న అన్యాయం మీద తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం పోరాటం చేస్తుంది. కానీ దశల వారీగా పోరాటం చేసి ఒకవేళ యాజమాన్యం గిట్ట నిమ్మకు నీరెత్తినట్టు ఇలాగే ఉండి ఈ జరిగిన తప్పును సరిదిద్దుకోకపోతే సమ్మెకు కూడా వెనుకాడమని చెప్పి మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని కూడా మేము బంద్ చేసే అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తాం. సోషల్ మీడియాలో అవాస్తవాలను ట్రోల్ చేస్తే సహించమని